ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని పాలకవర్గాన్ని విమర్శించడం పెద్ద వార్తేమీ కాదు. కానీ ఒక పార్టీ అధిష్టానం అత్యున్నత స్థాయిలో ఉన్న నాయకత్వం తమ సొంత ప్రభుత్వ పనితీరు పట్ల అసంతృప్తిగా ఉంటే అది ఖచ్చితంగా వార్తే. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణ కాంగ్రెస్ పై పార్టీ పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కూడా గడవక ముందే ప్రభుత్వం పతనం కావటం, ప్రజల్లో వ్యతిరేకత మూటకట్టుకోవడంపై ఆయన తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావటం అసాధ్యం అని సాక్షాత్తు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేనే తేల్చి చెప్పారట. సౌత్ ఫస్ట్ అనే ఆన్లైన్ పేపర్తో ఖర్గే ఈ విషయాలను పంచుకున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలులో ఘోరంగా విఫలమైంది. పరిపాలన గాడి తప్పిందని ప్రజలు బలంగా భావిస్తున్నారు. సీఎం రేవంత్ మంత్రులతో చర్చించకుండానే ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవటం పార్టీకి, ప్రభుత్వానికి నష్టం చేసిందని అభిప్రాయపడుతున్నట్టుగా సౌత్ ఈస్ట్ పేపర్ రాసింది. మంత్రుల మధ్య జరుగుతున్న కీచులాటలు, శాఖల వాటల పంపకాలపై జరుగుతున్న అంతర్గత లొల్లి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసిందని మల్లికార్జున ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారట. బీసీ రిజర్వేషన్ అంశాన్ని రేవంత్ రెడ్డి సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవటం వల్ల పార్టీ పరిస్థితి రెంటికి చెడ్డరేవడిలా తయారైందని మల్లికార్జున ఖర్గే అభిప్రాయపడ్డారని ఆ పత్రిక తెలిపింది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న రెడ్లు, దళితులు ఈ వైఫల్యం కారణంగా దూరమయ్యారు. చివరకు బీసీలతో సహా అన్ని కులాల ప్రజలు రేవంత్ నిర్వాకం వల్ల కాంగ్రెస్ పట్ల ఆగ్రహంతో ఉన్నారని మల్లికార్జున ఖర్గే తనతో భేటీ అయిన ఎమ్మెల్యేలతో మాట్లాడినట్టు తెలుస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా అనవసరంగా ఈ వివాదంలో రాహుల్ గాంధీ పేరును లాగటం వల్ల ఆయన ఇమేజ్ కూడా దెబ్బతిందని ఖర్గే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మొదటి నుంచి పార్టీలో అందరినీ కలుపుకొని పోలేదు. ఇతర పార్టీలతో కూడా సరిగ్గా సమన్వయం చేసుకోలేకపోయారు. ఈ విషయాలన్నీ విశ్లేషించిన తర్వాత ఖర్గే అంతర్గత సమావేశంలో తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావటం అసాధ్యమనే తీవ్ర వ్యాఖ్య చేసినట్లు సీనియర్ జర్నలిస్ట్ వాసు వెల్లడించారు. కేవలం 6 నెలల్లోనే జాతీయ అధ్యక్షుడి నుంచి ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు రావటం, అంతర్గత కుమ్ములాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం పలచనవుతున్న తీరుపై ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఖర్గేకి ఇంత అసంతృప్తి ఉంటే ఆయన కంటే సూపర్ బాస్లైన రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి కూడా అసంతృప్తి ఉందనుకోవాలా అనేది ముందు తేలాల్సింది. ప్రస్తుతం రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం బెడిసి కొడితే రేవంత్ విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని వేచి చూడాలి.